సిద్దిపేట జిల్లా కొహెడ మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో పాఠకులకు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మత్తు రహిత సమాజం కోసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ సామాజికవేత్త వలస సుభాష్ చంద్రబోస్ హాజరై మాట్లాడుతూ, నేడు సమాజంలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అత్యంత ప్రమాదకరంగా మారాయని, వీటి బారిన యువత పడడం ఆందోళన చెందాల్సిన విషయం అన్నారు. సుమారుగా 30% యువత వీటి బారిన పడి నిర్వీర్యమవుతున్నారని అన్నారు. మద్యపానం, పొగాకు, వైట్నర్, ట్యూబ్ సొల్యూషన్ ఇలాంటి రూపంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను పీడిస్తున్న సామాజిక సమస్య ఈ మాదక ద్రవ్యం అన్నారు. డ్రగ్స్ నియంత్రణలో 138 దేశాలతో పాటు పోటీపడి తెలంగాణ రాష్ట్రానికి ప్రథమ అవార్డు పేరు తీసుకువచ్చిన హైదరాబాద్ కమిషనర్ సిటీ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ సివి ఆనంద్ గారిని, ఆయన బృందానికి ప్రత్యేక అభినందనలు మా సంకల్ప సంస్థ నుండి తెలియజేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో కోరెళ్ల మాజీ సర్పంచ్ కేతిరెడ్డి బాలరెడ్డి, ఇన్ఛార్జ్ కొహెడ శాఖ గ్రంథాలయం పాలకులు చిట్యాల బాలయ్య, మంజు హరికిషన్ గౌడ్, మహేందర్, సంపత్, సాయి, కృష్ణ, అనిల్, మంజు, మధు, శాలిని, స్నేహితులతో పాఠకులు తదితరులు పాల్గొన్నారు. కోహెడ మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో ప్రత్యేకంగా వలస సుభాష్ చంద్రబోస్ గారి పేరు ప్రముఖ సామాజికవేత్త, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్, తెలంగాణ రాష్ట్ర సిల్వర్ బోర్డు అవార్డు గ్రహీత. ప్రత్యేకంగా ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, యువత ఈ డ్రగ్స్ మహమ్మారిని పడి ఈ డ్రగ్ రహిత సమాజం కోసం ప్రత్యేకంగా మా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ నిర్మూలన కోసము ప్రతి యువత కూడా కంకణబద్ధులు కావాలి. ప్రత్యేకంగా మన డ్రగ్ రహిత సమాజం కోసము అందరూ కూడా కావాలి. తల్లిదండ్రుల ఆశయాల కోసము నీ జీవితం పనిచేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే డ్రగ్స్ బానిసై ఈరోజు ఒక పల్లెలో కూడా పాకిపోయింది డ్రగ్స్ అనేది. పట్టణాలకు ఉండే డ్రగ్స్ అది మత్తు సంబంధించింది. ఈరోజు పల్లెలో కూడా బాధపడి చాలామంది విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు అట్రాక్షన్ అయ్యి యువత చెడుబాటులో పయనం జరుగుతుంది. కాబట్టి అలాంటి చెడు దోస్తాన్ని కూడా చేయకూడదు. మన పెద్దలు చెప్పారు, 10 రూపాయలు ఇచ్చి చెడు దోస్తాన్ని విడగొట్టాలి, 10 రూపాయలు ఇచ్చి మంచి దోస్తాను స్నేహం చేయాలనే విధంగా పెద్దలు సూక్తి చెప్పారు. ఆ సూక్తి పరంగా నేటి యువత పనిచేయవలసిన బాధ్యత ఉంది. ప్రత్యేకంగా డ్రగ్ రహిత సమాజాన్ని ఈరోజు మత్తులో ఉన్నారు మొత్తం టోటల్. ఎందుకంటే సమాజం అంతా అటువైపు పోకుండా యువత వారి తల్లిదండ్రుల ఆశయాల కోసము మంచి విజ్ఞానాన్ని, వికాసాన్ని, ప్రత్యేకంగా మన మేధస్సును, అదేవిధంగా గ్రామాలకు పట్టుకొమ్మలుగా యువత అనేది పనిచేయవలసిన బాధ్యత ఉంది. సమాజ హిత కార్యక్రమాల్లో నేను యువత బాగా భాగస్వామ్యం కావాలి. అలాంటి సమాజ నిర్మాణంలో భాగస్వామైనప్పుడే యువత మంచి కంకణబద్ధులు అవుతారు దేశానికి. కానీ తర్వాత యువత దేశ సంపద ప్రత్యేకంగా, ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్న యువత ఎక్కడ కూడా లేదు. కాబట్టి అటువైపు ఆ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమాలు చేయవలసిన బాధ్యత ఉంది. కాబట్టి అటువైపు మనం ప్రయాణిద్దామని ప్రత్యేకంగా కోరుతూ ఈ కార్యక్రమంలో మా కోరెళ్ల మాజీ ప్రథమ పౌరులు పెద్దలు కేతిరెడ్డి బాలరెడ్డి గారు, అదేవిధంగా గడ్డ పాలకులు, మన శాఖ గడ్డ పాలకులు చిట్యాల మన బాలయ్య గారు, అదేవిధంగా మన ముంజ హరికిషన్ గారు ఈ కార్యక్రమం భాగస్వామ్యం ఉంది. అందరూ కూడా ఈ డ్రగ్ రహిత సమాజం కోసం అందరూ కూడా కంకణబద్ధం కావాలని ప్రతిజ్ఞ చేస్తూ ప్రత్యేకంగా అందరికీ నమస్కారం.